నేను ఈ వీడియోలో కర్రపెండలంతో చిప్స్ తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ రెసిపీ తయారు చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకుంటారు. నేనైతే ఇలా చిప్స్ తయారు చేస్తుంటానండి. మనం ఆలు కానీ, అరటికాయ కానీ ఎలా చిప్స్ తయారు చేస్తామో సేమ్ అలానే కర్రపెండలంతో తయారు చేస్తున్నాను. అయితే ఈ కర్రపెండలం తెచ్చుకున్న తర్వాత మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోండి. వాటర్‌తో మంచిగా కడుక్కున్న తర్వాత దానిపైన ఉన్న పొట్టుని తీసేయండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆలు చిప్స్ తయారు చేసుకుంటాం కదా! సేమ్ అలానే ఈ కర్రపెండలంని సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ కర్రపెండలం చిప్స్‌ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేయండి. అన్నీ ఒకటేసారి వేసేసినట్లయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంటుకొని ఉంటాయి కాబట్టి క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. ఒక్కొక్కటి విడివిడిగా వేస్తూ మీడియం ఫ్లేమ్‌లో మంచిగా డీప్ ఫ్రై చేయండి. ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ఇలానే అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఈ కర్రపెండలం చిప్స్ సాంబార్ రైస్‌లోకి బాగుంటుంది. ఏదైనా పప్పు కర్రీల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా క్రిస్పీగా వస్తాయండి. అయితే ఈ కర్రపెండలం హెల్త్‌కి చాలా మంచిదండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కర్రపెండలాన్ని సగ్గుబియ్యం తయారీలో యూజ్ చేస్తారండి. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి, అలాగే ఫైబర్, విటమిన్స్, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కర్రపెండలం తీసుకోవడం వల్ల బీపీని తగ్గిస్తుందండి. మరి ఇంత మంచి హెల్తీ రెసిపీని మరి ఎందుకు తయారు చేసుకోకూడదు? తప్పకుండా తయారు చేసుకోవాలి. ఇంత మంచి రెసిపీని తప్పకుండా అందరూ తయారు చేయండి. మరి ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకుంటారు కదా! ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవడమే అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయండి. అంటుకొని ఉండకుండా చూడాలి. ఈ విధంగా స్ట్రైనర్‌లో తీసేసుకోవాలి. చూడండి, నేను మరికొన్ని వేస్తున్నాను. ఇలానే అన్నిటిని ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోండి. ఒక స్ట్రైనర్‌లో వడేసుకున్నట్లయితే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఈ చిప్స్ అన్నిటిని మంచిగా డీప్ ఫ్రై చేసి ఒక గిన్నెలో వేశానండి. ఇందులో తగినంత ఉప్పు, కారం, మీకు ఇష్టమైతే కొంచెం మసాలా పొడి కొంచెం లిటిల్‌గా వేసుకొని మంచిగా చేత్తోని కలిపేసుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచిగా ఉప్పు, కారం పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో సర్వింగ్ చేసుకోవడమే. సాంబార్ రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా ఛానల్‌లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమంది రీచ్ అవుతాయండి. ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. వావ్! చాలా క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి.